రుణఘాతాంకం గుణకారం. పిల్లలు, ఈరోజు మనం రుణఘాతాంకాల గురించి, ముఖ్యంగా రెండు సంఖ్యలు ఒకే భూమి అంటే ఒకే ఆధారం కలిగి గుణించబడుతున్నప్పుడు అది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఘాతాంకాలు పూర్ణాంకాలైనప్పుడు సంఖ్యలను ఎలా గుణించాలో మనకి ఇంతకు ముందే తెలుసు. ఇక్కడ -5 హోల్ స్క్వేర్ ఇంటూ -5 క్యూబ్లో చూస్తే భూములు సమానం మరియు రుణ సంఖ్యలు, కానీ ఘాతాంకాలు పూర్ణ సంఖ్యలు. దీన్ని విస్తరిస్తే -5 హోల్ స్క్వేర్ ఇంటూ -5 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు -5 ఇంటూ -5 ఇంటూ -5 ఇంటూ -5 ఇంటూ -5. ఇక్కడ -5 5 సార్లు గుణించబడుతుంది, కాబట్టి దీన్ని సూక్ష్మీకరిస్తే మనకి -5⁵ వస్తుంది. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు -5⁵. ఎక్స్ ఒక అకరణీయ సంఖ్య అయి ఏ మరియు బిలు పూర్ణాంకాలైతే x⁴a ఇంటూ x⁴b ఈజ్ ఈక్వల్ టు x⁴a+b అవుతుంది. ఈ మొదటి ఘాతాంక న్యాయం గురించి మనకు తెలుసు. కాబట్టి ఒకే భూమి కలిగిన రెండు సంఖ్యలను మనం గుణించేటప్పుడు కేవలం వాటి ఘాతాంకాలను కూడితే సరిపోతుంది. ఇప్పుడు మీకు ఒక ఆలోచన రావచ్చు, అదేంటంటే ఏ మరియు బిలు రుణ సంఖ్యలైతే ఏం జరుగుతుంది చూద్దాం. మీరు కనుక మూడవ ఘాతాంక న్యాయాన్ని గుర్తు చేసుకున్నట్టయితే ఏదైనా అకరణీయ సంఖ్య అయి m పూర్ణాంకం అయితే a⁻−m ఈజ్ ఈక్వల్ టు 1/a⁻m. ఇప్పుడు ఉదాహరణ చూద్దాం. 2⁻6 ఇంటూ 2⁻−3. ఇక్కడ ఘాతాంకాలు రెండు రుణాత్మకాలే. ఇప్పుడు a⁻−m ఈజ్ ఈక్వల్ టు 1/a⁻m న్యాయాన్ని ఉపయోగిస్తే మనకి 2⁻6 ఇంటూ 2⁻−3 ఈజ్ ఈక్వల్ టు 1/2�6 ఇంటూ 1/2�3, లేదా 1/2�6 ఇంటూ 2�3. గుర్తు చేసుకోండి, x⁴a ఇంటూ x⁴b ఈజ్ ఈక్వల్ టు x⁴a+b. ఈ న్యాయాన్ని ఉపయోగిస్తే 1/2�9. 2�9ని లవంలో రాస్తే అప్పుడు అది 2⁻−9 అవుతుంది. ఇక్కడ మనం ఏం గమనించాలి, x ఏదైనా అకరణీయ సంఖ్య అయి ఏ మరియు బిలు పూర్ణ సంఖ్యలైతే x⁴a ఇంటూ x⁴b ఈజ్ ఈక్వల్ టు x⁴a+b న్యాయం సత్యమవుతుంది. కాబట్టి 2⁻6 ఇంటూ 2⁻−3 ఈజ్ ఈక్వల్ టు 2⁻−9. అలానే 2⁻6 ఇంటూ 2⁻3 ఈజ్ ఈక్వల్ టు 2⁻9. మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. 4⁻−3 ఇంటూ 4⁻7. ఇక్కడ ఒక రుణఘాతాంకం మరియు మరొకటి ధనఘాతాంకం. భూములు సమానం కాబట్టి ఘాతాంకాలను కూడితే మనకి 4⁻−3 ఇంటూ 4�7 ఈజ్ ఈక్వల్ టు 4⁻−3+7. -3+7 ఈజ్ ఈక్వల్ టు 4, కాబట్టి మనకి జవాబు 4⁴ వస్తుంది. మరో ఉదాహరణ 5⁻3 ఇంటూ 5⁻−4 చూద్దాం. భూములు సమానం కాబట్టి ఘాతాంకాలను కూడితే 5⁻3 ఇంటూ 5⁻−4 ఈజ్ ఈక్వల్ టు 5⁻3+−4. సూక్ష్మీకరిస్తే 5⁻−1 అంటే 1/5⁻1 ఈజ్ ఈక్వల్ టు 1/5. కాబట్టి మనకి జవాబు 1/5 వస్తుంది. కాబట్టి గుర్తుంచుకోండి, x ఒక అకరణీయ సంఖ్య, ఏ మరియు బిలు పూర్ణ సంఖ్యలైతే x⁴a ఇంటూ x⁴b ఈజ్ ఈక్వల్ టు x⁴a+b. ఈ న్యాయం ఏ బిలు పూర్ణాంకాలైనప్పుడే కాదు, పూర్ణ సంఖ్యలైనప్పుడు కూడా సత్యమవుతుంది.